హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను పిల్లల ఐక్యూ గురించి చెబుతున్నాను. చిన్న పిల్లల ఐక్యూ తల్లిదండ్రుల జీన్స్, పెంపకం, ఇంకా వారికి తినిపించే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఆహారంలోని మైక్రోన్యూట్రియంట్స్ అంటే విటమిన్లు మరియు మినరల్స్ పిల్లల ఐక్యూను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఆ వివరాల ఏమిటో చూద్దాం. ముందుగా మినరల్స్లో ముఖ్యమైన ఐరన్ ప్రభావం తెలుసుకుందాం. మెదడుకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఐరన్ చాలా అవసరం. ఐరన్ బ్రెయిన్లో న్యూరోట్రాన్స్మిటర్ ప్రక్రియకు మరియు మైలినేషన్కు సహాయపడుతుంది. పిల్లల్లో ఐరన్ లోపిస్తే వారి లెర్నింగ్ కెపాసిటీ ఇంకా మెమరీ పవర్ కూడా తగ్గుతాయి. ఇప్పుడు చిన్న పిల్లలలో బ్రెయిన్ డెవలప్మెంట్కి అవసరమైన అయోడిన్ గురించి చూద్దాం. లెర్నింగ్కి అవసరమైన థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి మరియు మైలినేషన్కు అయోడిన్ కీలకం. అయోడిన్ లోపం వల్ల కూడా మెమరీ తగ్గి ఐక్యూ లెవెల్స్ తగ్గుతాయి. బ్రెయిన్కి విటమిన్ ఏ కూడా అవసరం. ఇది పిల్లలలో బ్రెయిన్ డెవలప్మెంట్కి మరియు న్యూరోట్రాన్స్మిటర్ ప్రక్రియకు సహాయం చేస్తుంది. ఏ విటమిన్ లోపిస్తే పిల్లలలో బ్రెయిన్ సరిగ్గా డెవలప్ అవదు. జింక్ మరొక ముఖ్యమైన సూక్ష్మపోషకం. ఇది బ్రెయిన్ డెవలప్మెంట్కి అవసరమైన DNA తయారీలో, కణ విభజనలో మరియు ప్రోటీన్ తయారీలో పాల్గొంటుంది. దీని లోపం వల్ల పిల్లలలో జ్ఞాపకశక్తి మరియు అభ్యాస సామర్థ్యాలు తగ్గి ఐక్యూ తగ్గుతుంది. చివరగా విటమిన్ B9, B12 మరియు ఒమేగా-3 లాంటి ఇతర మైక్రోన్యూట్రియంట్స్ న్యూరోట్రాన్స్మిషన్, న్యూరోఇన్ఫ్లమేషన్ మరియు కణ విభజనకు సహకరిస్తాయి. వీటి లోపాలు కూడా పిల్లల ఐక్యూని ప్రభావితం చేస్తాయి. గుర్తుంచుకోండి, ఈ సూక్ష్మపోషకాలు పిల్లల ఐక్యూ మీద అనేక విధాలుగా ప్రభావం చూపుతాయి. కాబట్టి పిల్లల ఆహారంలో ఐరన్, అయోడిన్, విటమిన్ ఏ మరియు జింక్ సమపాళ్లలో ఉండేటట్లు చూసుకోవాలి. సమతుల ఆహారం పిల్లల సమగ్ర అభివృద్ధికి సహకరిస్తుంది. అదే సమయంలో మైక్రోన్యూట్రియంట్స్ మాత్రమే ఐక్యూని పెంచవని గుర్తుంచుకోవాలి. కాబట్టి పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు మరియు సన్నని ప్రోటీన్లు అధికంగా ఉండే సమతుల ఆహారం ద్వారా పిల్లలకు అవసరమైన సూక్ష్మపోషకాలను అందేలా చూడడం ఉత్తమం. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.